నమస్కారం, నా పేరు సింధు. నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ వాస్తవాలతో మీ ముందుకి రాక్ఫోర్డ్ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగు జాతి మణిపూస, తెలుగు కవిత్వానికి వాత. గుర్రం జాషువా వర్ధంతి సభలో మంత్రి నక్కా. అబద్ధపు హామీలు గుప్పించారు, రైతాంగాన్ని నట్టేట ముంచారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఐ ఫైర్. ఒకవైపు ధర్నాలు, మరోవైపు ర్యాలీలు. ఆందోళనతో దద్దరిల్లిన కలెక్టరేట్. తెలుగు జాతి మణిపూస గుర్రం జాషువా అని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. సోమవారం జాషువా 46వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అనేక అవమానాలు పడి కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని మూఢాచారాలపై అనేక పోరాటాలు చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. సమాజానికి చేసిన సేవలను గుర్తించి గుర్తు చేశారు. మహాకవి గుర్రం జాషువా గారి 46వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి నివాళులు అర్పించుకోవడం కోసం ఇక్కడ రావడం జరిగింది. గుర్రం జాషువా గారు మన జిల్లా వాడు అవటం మనందరూ కూడా ఎంతో గర్వకారణం. సమాజంలో ఆనాడు ఉన్నటువంటి రుగ్మతలు, అంటరానితనం, అస్పృశ్యతని స్వయంగా చవిచూసినటువంటి వ్యక్తిగా తన కవితల ద్వారా అంటరానితనం నిర్మూలనకి ఎంతో పాటుపడినటువంటి గొప్ప కవితామూర్తి గుర్రం జాషువా గారు. కవి కోకిల నవయుగ చక్రవర్తిగా పిలువబడినటువంటి గొప్ప వ్యక్తి గుర్రం జాషువా గారు. మరి గుర్రం జాషువా గారు రాసినటువంటి రచనలు ఏవైతే ఉన్నాయో గబ్బిలం ఇప్పుడు కూడా అందరికీ ఎంతో స్ఫూర్తివంతంగా ఆలోచనాత్మకంగా ఉండేటటువంటి రచన. అదేవిధంగా క్రీస్తు చరిత్ర, స్వయంవరం, ఇటువంటి అనేక రచనలు ఈ సమాజంలో అనేక మార్పులు తీసుకురావడం కోసం దోహదపడినటువంటి రచనలు చేసినటువంటి గొప్ప కవి గుర్రం జాషువా గారు. అటువంటి గుర్రం జాషువా గారిని స్మరించుకోవడం అనేది మనందరి కర్తవ్యం. ప్రభుత్వం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గుర్రం జాషువా గారికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వారి జయంత్యోత్సవాలు కూడా ప్రభుత్వ పరంగా చేస్తూ ఉన్నాం. గుర్రం జాషువా గారి జయంతిని మరి అన్ని రకాలుగా కవులకి సత్కరించుకునేదానికి గుర్రం జాషువా అవార్డులు కూడా మనం ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా ఇటువంటి మంచి పేరు ప్రతిష్ఠించినటువంటి గుర్రం జాషువా గారు మన ప్రాంతవాసి అవటం మనకెంతో గర్వకారణం. మరి వారు సమాజానికి ఉపయోగపడే విధంగా వారు చేసినటువంటి రచనలో ఉన్నటువంటి ఆలోచనలు స్ఫూర్తిగా తీసుకొని ప్రజలు ముందుకెళ్లాల్సిందని కోరుతూ మరి అటువంటి మహానుభావుడికి అలా నిజమైన ఘనమైన నివాళులు అర్పించడానికి చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.
సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. సోమవారం రైతు రక్షణ వ్యవసాయ రంగాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగాన్ని తుంగలో తొక్కే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని, రైతాంగాన్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజున రైతు రక్షణ, వ్యవసాయ రంగ పరిరక్షణే ధ్యేయంగా జైల్ బరో కార్యక్రమం జరుగుతూ ఉన్నది. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు జరపాలని, పండిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, రైతాంగానికి అనుకూలమైనటువంటి పద్ధతుల్లో చట్టాలు తీసుకురావాలని, వ్యవసాయ ఆధారితమైనటువంటి పరిశ్రమలు నెలకొల్పి రైతాంగాన్ని ఆదుకోవాలని, అలాగే ఇవాళ దేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి రైతాంగ అనుకూల వాగ్దానాలన్నీ తుంగలో దొక్కారు. ఏ వాగ్దానాలు అయితే ఎన్నికల ముందు చేశారో, ఏ రుణమాఫీని చేసైతే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చారో, ఏ రుణమాఫీ చేసైతే యూపీలో మొన్న యోగి అధికారంలోకి వచ్చాడో ఒక్కసారి ఆలోచించమని పిఎంని సీఎంని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీనిపైన ఇవాళ దేశవ్యాప్తంగా రైతాంగ అగ్రజ్వాలు పెళ్లిబుకుతూ ఉన్నాయి. మధ్యప్రదేశ్లో ప్రారంభమైనటువంటి రైతు అగ్రజ్వాల దేశమంతా విస్తరిస్తూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు రేపు ఎల్లుండు గుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని డివిజన్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా జైల్ బరో కార్యక్రమాన్ని మాకేం సరదా కోసం చేయట్లేదు. వ్యవసాయ రంగాన్ని రక్షించడానికి, రైతాంగాన్ని రక్షించడానికి, సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని లాభాల పట్ల మళ్లించే ప్రయత్నంలో ఉద్యమాన్ని చేపట్టాం. ఈ ఉద్యమం సీరియస్గా ముందుకు కొనసాగే క్రమంలో ప్రభుత్వాలు కనుక స్పందించకపోతే ప్రభుత్వాన్ని నడి రోడ్డు మీద ప్రజలు నిలుస్తారని హెచ్చరిస్తా ఉన్నాం. కనీస వేతనం 18,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఏలు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఏలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బాలకాశి మాట్లాడుతూ ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని, నామినీలుగా పనిచేస్తున్న వారిని బీఆర్ఏలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ద్వారా జీతాలు చెల్లించాలి. సబ్ ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలి. సబ్ ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలి. రెవెన్యూ మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో మా సమస్యలన్నీ విన్నవించాం. కేవలం 6,400 వేతనంతో ఈరోజు బీఆర్ఏలు పనిచేస్తూ ఉన్నారు. 6,400 వేతనంతో, తాళితాళ వేతనాలతో అత్యంత దుర్భరమైనటువంటి జీవితం వీళ్ళు గడుపుతూ ఉన్నారని చెప్పి, వీళ్ళు తక్షణం వేతనాలు పెంచాలని చెప్పేసి అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. బీఆర్ఏల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. పక్కనే ఉన్న
ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎల్ అందరికీ 10,500 వేతనం పెంచారు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కట్టిస్తామని చెప్పి అక్కడ ముఖ్యమంత్రి గారు హామీని ఇచ్చారు, అమలు చేశారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు గ్రామ రెవెన్యూ సహాయకుల పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఎన్నికల కంటే ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్ఎల్ అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని, 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 15,000 ఇస్తామని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్ష హామీని ఇచ్చారు. 3 సంవత్సరాలైన అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా 6,400 వేతనం మాత్రం వస్తుంది తప్ప ఒక్క రూపాయి కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి ఉంది. అందుకనే తక్షణం గ్రామ రెవెన్యూ సహాయకులందరికీ కనీస వేతనం 18,000 ఇవ్వాలని, అరువులందరికీ ప్రమోషన్స్ ఇవ్వాలని, డైరెక్ట్ రిక్రూట్మెంట్ బీఆర్ఎల్ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని, నామినల్గా పనిచేస్తున్నటువంటి బీఆర్ఎల్ అందరికీ కూడా నియామకాలు జరపాలనేటువంటి ప్రధానమైన డిమాండ్స్ తోటి మేము 24వ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా సమస్య పరిష్కరించకపోతే మొత్తం 13 జిల్లాలలోని ముఖ్య నాయకత్వం అంతా కూడా అమరావతిలో రిలే నిరాహార దీక్షలు, ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేయడానికి మా రాష్ట్రాంగం నిర్ణయించింది. కాబట్టి ప్రభుత్వం తక్షణం వీఆర్ఎల్ సంబంధించిన సమస్యలని పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం, లేకపోతే మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్, మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ కళాశాల వసతి గృహాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కనీస సౌకర్యాలైన తాగునీరు, మరుగుదొడ్లను కల్పించాలని తెలిపారు. కల్పించాలి హాస్టళ్లకు సొంత భవనాలను, కల్పించాలి హాస్టల్ నిర్మించాలి, విద్యార్థుల సమస్యలను విడుదల చేయాలి, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలి, వెంటనే పెరిగిన విద్యార్థులు వెంటనే గత 6 సంవత్సరాలుగా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క మెస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను పెంచడానికి ప్రభుత్వం ఈరోజు నిస్సిగ్గుగా 25 రూపాయలతో హాస్టల్ విద్యార్థులకు 3 కోట్ల బ్రహ్మాండంగా తిరమని చెప్తున్నది. ఇది ఏమాత్రం సరిపోవని అనేక సార్లు మొరబెట్టుకుని ఈ ప్రభుత్వం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి పిలిపిస్తే ఎక్కడికక్కడ హాస్టల్ విద్యార్థుల్ని హాస్టల్లోనే అరెస్ట్ చేసి అక్కడే పోలీస్ స్టేషన్లు నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈ ధర్నాకి అనేక మంది విద్యార్థులు బయలుదేరుతుంటే ఎక్కడికక్కడ వాహనాలు అక్కడే అరెస్ట్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి అరెస్టుల మీద ఉన్నటువంటి శ్రద్ధ విద్యార్థుల యొక్క మెస్ ఛార్జీల మీద పెంచడంలో చూపించాలని చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, నువ్వు తాగే వాటర్ బాటిల్ ధర 55 రూపాయలు, నువ్వు తాగే బిస్లరీ వాటర్ రేట్ 55 రూపాయలు, హాస్టల్ విద్యార్థులకే 25 రూపాయలతో కడుపు నింపుతావా? నీకేమైనా సిగ్గుందా అని అడుగుతున్నాం. నీ మనవనికి ఒక్క రోజైనా ఈ హాస్టల్లో పెట్టి చదివించగలవా అని అడుగుతున్నాం. నీకు ఏమాత్రం విద్యార్థుల మీద, దళిత విద్యార్థుల మీద విశ్వాసం ఉంటే వెంటనే హాస్టల్ విద్యార్థుల్ని ధరల మెస్ ఛార్జీల్ని ఈరోజు పెంచాలి, ప్రస్తుత ధరలకు అనుగుణంగా పెంచాలనేసి అడుగుతున్నాం. మేము మెస్ ఛార్జీలు పెంచమని అడిగితే ఆయన మాత్రం ఉన్న హాస్టల్ని మూవేస్తున్నాడు. కానీ ఈరోజు తాడాపేడో తెలుసుకోవడానికి ఈరోజు అన్ని జిల్లాల్లో నువ్వు ఎంత నిర్బంధించినా, ఎంత పోలీసులతో అనిచేసినా ఖచ్చితంగా ఈరోజు కలెక్టరేట్ను ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు దాటినప్పటికి కూడా సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి చాలా చిన్న చూపు వస్తుంది. ముఖ్యంగా కేవలం 25 రూపాయలతో విద్యార్థులను బతకమని చెప్తుంది. ఈరోజు హోటల్కి వెళ్తే ఒక ప్లేట్ ఇడ్లీ తింటే 25 రూపాయలు ఖర్చు అవుతుంది. అందుకని వెంటనే ఇది 2,500కి పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా గురుకుల పాఠశాలలు పెడతామనే పేరుతో పెద్ద సంఖ్యలో సంక్షేమ హాస్టల్ని ఈ జిల్లాలో మూసివేయడం జరిగింది. కానీ గురుకుల పాఠశాలలు మాత్రం ఏర్పాటు చేయలేదు. ఈరోజు ఆ పిల్లలు, దళిత పిల్లలు, పేద పిల్లలు పెద్ద ఎత్తున డ్రాప్అవుట్స్గా మిగిలిపోవడం అనేది కూడా మనకు కనపడుతుంది. మరి అన్ని అంశాల మీద కూడా కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి, హాస్టల్లో వసతులు మెరుగుపరచాలి, స్కాలర్షిప్ పెంచాలి. అన్ని అంశాల మీద ఈరోజు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ 13 జిల్లాల్లో కలెక్టరేట్ యొక్క పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తుంది. ఈ డిమాండ్స్ అన్నిటికీ కూడా మా పీడీఎఫ్ ఎమ్మెల్సీ బృందం తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ప్రభుత్వం నక్కా ఆనంద్ బాబు గారు ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రి, ఆయన ఇబ్బందులు తెలిసినటువంటి వ్యక్తి, వెంటనే ఆయన స్పందించి సీఎంతో చర్చించి ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తాం.
కేవీపీ కాలనీలో జనావాసాల మధ్య మద్యం షాపులను ఏర్పాటు చేయడంపై మహిళలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన కలెక్టర్ గ్రీవెన్స్ లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయమేస్తుందని, పిల్లల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వాపోయారు. కలెక్టర్ గారికి వచ్చాము. కారణం ఏంటంటే మా ఏరియాలో వచ్చేసి ఒక వైన్ షాప్, ఒక బార్ కేవలం 30 feet డిస్టెన్స్లోనే పెట్టారు. రెండింటి మధ్య దూరం కేవలం 30 feet. దాని మధ్యలో నుంచి ఒక రోడ్డు వెళ్తూ ఉంటుందండి. ఆ రోడ్లో నుంచే రెసిడెన్షియల్ ఏరియాకి వెళ్ళాలి. రెసిడెన్షియల్ ఏరియాలో ఎటువంటి సూపర్ మార్కెట్ కానీ, రైతు బజార్ కానీ ఏమీ లేదు. ఏ చిన్న విషయం కావాలన్నా, ఏ చిన్న వస్తువు కావాలన్నా సరే ఆ మెయిన్ రోడ్ మీదకి రావాల్సి ఉంటుంది అనమాట. ఆ మెయిన్ రోడ్ మీదకి రావాలంటే ఖచ్చితంగా ఈ రోడ్ల నుంచి రావాలి. ఆ రోడ్ల నుంచి వచ్చేటప్పుడు అందరూ డ్రంకెన్ పీపుల్ ఉండి అక్కడ వెహికల్స్ పెట్టేసి, ఆటోలు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళని మాట్లాడుతూ పిల్లల్ని ఇబ్బంది పెడుతూ అసలు మాకు ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే, మార్నింగ్ వాళ్ళు 10 o'clockకి ఓపెన్ చేస్తే 10 o'clock లోపు పనులు ఉంటే చూసుకోవడం, లేదంటే ఇంట్లో కూర్చోవడం అంతే. అది మా పరిస్థితి. అది ఒకసారి మాకు సార్ ఏమన్నా హెల్ప్ చేస్తారన్న విషయం మీద వచ్చామండి. ఇచ్చామండి, మేము ఇచ్చాము. సార్ కూడా రెస్పాండ్ అయ్యారు. హోప్ఫుల్లీ మాకు జరుగుతుంది అనుకుంటున్నాము. ఏం లేదండి, అసలు అక్కడ అక్కడికి వచ్చి ఆటోలు ఎక్కాలి. చిన్న పిల్లల దగ్గర నుంచి కాలేజ్కి వెళ్ళే పిల్లల వరకు కూడా అసలు ఎంత దరిద్రంగా ఉంటుందంటే తగలటం, సారీ చెప్పటం. ఏమన్నా అడిగితేనేమో ఇక్కడ బార్ పెట్టేందుకు మీరు తాగడానికి కదా అని వాళ్ళు అంటూ ఉంటారు. తాగి సీసాలు రోడ్డు మీద పడేస్తారు. వర్షం వచ్చినప్పుడు కాలంలో పిల్లలు ట్యూషన్స్కి వచ్చే పిల్లలు, చిన్న పిల్లలు సార్, మనకి ఏం తెలుస్తుంది, ఆ బురదలో వచ్చేస్తా ఉంటుంది, సీసా పెంకులు గుచ్చుకుంటున్నాయి. రోడ్డు మీద తాగి పడేసి గ్లాసులు అక్కడే పడేస్తారు. ఎంత న్యూసెన్స్ చేస్తారంటే అంత న్యూసెన్స్ చేస్తున్నారు అనమాట. మేము అసలు ఇంకా బాధలు భరించలేని చెప్పుకోలేము. మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఆడపిల్లల్ని మేము దగ్గర కూర్చొని చిన్నపిల్లలు తీసుకున్నట్టు ఏలు పట్టుకొని తీసుకొని రావాల్సిన పరిస్థితి తెచ్చినారు. తల్లి లేదు, కూతురు లేదు, అందరినీ మాట్లాడటం ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీదకి వచ్చి ఎక్కడికి వచ్చి ఇళ్ల ముందు కూర్చొని తాగుతారండి. ఇళ్ల ముందు కూర్చొని తాగుతారు. అక్కడ ఒక సీక్రెట్ ప్లేస్ అనమాట, తెచ్చుకోవడం, ఆడ కూర్చోవడం. స్టూడెంట్స్ 15 సంవత్సరాల పిల్లల నుంచి అక్కడ కూర్చొని తాగుతూనే ఉంటారనమాట. ఇంక వాళ్ళ ఇష్టం, ఎవరు ఏమి అనకూడదు. ఏమన్నా అంటే మీకెందుకు మీ స్థలమా, మీ ఇల్లా అని అడుగుతారనమాట. అలాంటి ఇబ్బందులు పడుతున్నాము. దయచేసి మాకు ఏదైనా ఉంటే మీరు ఏదైనా చేయగలిగితే మాకు చేయండి. ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగులకు పక్కా గృహాలు నిర్మించాలని కోరుతూ సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ లో కలెక్టర్ విన్నవించారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులను సమీకరించి నిరాహార దీక్షకు దిగుతామని వెల్లడించారు.
పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ వికలాంగుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ వికలాంగుల రిజర్వేషన్లు వికలాంగుల ప్రత్యేక రిజర్వేషన్లు వికలాంగుల పట్ట గృహాలు ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో రెండేళ్లుగా పోరాడితే 2016 అక్టోబర్ 2వ తేదీన మాకు స్థలాలు కల్పించారు. అయితే వాటి మీద ఇంతవరకు మాకు ఏ విధమైనటువంటి పక్కా గృహాలు కట్టించడానికి హామీ కానీ ఏమీ లేదు. ఇప్పటికి 3 సార్లుగా మేము కలెక్టరేట్ గురించి కూడా తిరుగుతున్నాము. మాలో కూడా ట్రైన్ కూడా రాలేని పరిస్థితి. మేము పొద్దున్నే ఉదయం వస్తే 3వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి దేక్కుంటూ వచ్చి ఈ ప్రాబ్లమ్స్ చూసి ఇది చేస్తుంటే మా పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే అర్థం కావట్లేదు. సాయంకాలం భోజనం చేయడానికి కూడా మాకు ఇంటికి వెళ్ళేటప్పటికి 8 అవుతుంది. మమ్మల్ని దయించి మళ్ళా తిప్పే పని లేకుండా కలెక్టరేట్లో మాకు ఒక గట్టి హామీ ఒకటి ఇచ్చి మమ్మల్ని వర్షాకాలం కాబట్టి మెరక తేలని అంటున్నారు. వాళ్ళు లేకపోయిన సమయంలో పునాదులు ఇట్లాంటివి వేసి టయాన్ని సమయాభావాన్ని వినియోగించుకొని మాకు కూడా కొంత త్వరగా అయ్యే పనులుగా గవర్నమెంట్ నుంచి కావాలని మేము కోరుకుంటున్నాము. శ్రావణ మాస ప్రాశస్త్య మహోత్సవాలు సోమవారం చందన బ్రదర్స్లో ప్రముఖ పండితులు రజనీకాంత్ శర్మచే ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కష్టాలతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం ఎంతో మంచిదన్నారు. చందన బ్రదర్స్ నీతి నిజాయితీ గురించి ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ కోటి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి వరలక్ష్మి అమ్మవారిని అందుకే మనం చూడండి ఒకసారి వరలక్ష్మి పాహిమా అది ఒక కొటేషన్ ఇక్కడ ఇచ్చాం. అంటే వరలక్ష్మి అమ్మవారు అంత శక్తివంతమైనటువంటి అమ్మవారు. ఆ అమ్మవారు మరి ఆవిడకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శ్రావణ మాసంలో అందులో శ్రావణ శుక్రవారాల్లో మహాలక్ష్మిని వరలక్ష్మీదేవిగా కొలిచి వ్రతాలు చేసుకుంటుంటారు సౌభాగ్యవంతులంతా కూడా. దాంతోపాటు శ్రావణ మంగళవారాలు మంగళ గౌరీ దేవికి అంటే తమ భర్తలను గండాల నుండి కాపాడి
తమ మాంగళ్యాలను కలకాలం నిలిపేది కాబట్టి ఆవిడకు సర్వమంగళాన్ని పేరు. కాబట్టి ఈ కొత్తగా పెళ్ళైన ఆడపిల్లల నుండి పండు ముత్తైదుల వరకు ప్రతి వాళ్ళు శ్రావణ మంగళవారంలో మంగళ గౌరి వ్రతాలు రోజుకుంటారు. ఇవి కాకుండా శ్రావణ శనివారాల్లోనే ఒకటి ఉందండి, అది చాలా 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 ఇంపార్టెంట్. అంటే గృహస్థుకు శనిగ్రహాది దోషాలు పోగొట్టి వారికి ఆయురారోగ్యాలు కలిగించేటువంటి శనివార పూజలు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ప్రధానంగా కర్ణాటక రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఎంత కోటీశ్వరుడైనా సరే ఆ గృహస్థు ఇంటింటికి వెళ్ళి భిక్షాటం చేసి, ఎంత కోటీశ్వరుడైనా సరే భిక్షాటం చేసి ఓం శ్రీ వెంకటేశాయ మంగళం అంటూ ఇంటింటికి వెళ్ళి భిక్షాటం చేసి ఆ వచ్చిన భిక్షతోటే ఆ పూట ఆహారంగా ఆ కుటుంబీకులంతా తీసుకునేటువంటి ఆచారం ఈనాటికి కూడా కర్ణాటక రాష్ట్రంలో కొన్ని చోట్ల అమల్లో ఉంది. వాళ్ళు దాన్ని చేస్తున్నారు. మనకు ఆంధ్రప్రదేశ్లో ఇది తక్కువగా ఉంటుంది శ్రావణ శనివారాలు. మనకేంటంటే శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు మాత్రమే ఉంది. శ్రావణ ఇందాక చెప్పినట్టుగా శ్రావణ మాసంలో ప్రతిరోజు చాలా పవిత్రమైనది అని మనకు స్కంద పురాణం చెప్పుకోండి. ఇటువంటి పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో లక్షల మంది సౌభాగ్యవంతులంతా కలిసి వ్రతాలు నవ్వులు చేసుకుంటుంటే వారికి ఉడతా భక్తిగా చందనా బ్రదర్స్ వాళ్ళు ఈ సౌభాగ్యవంతులందరికీ కూడా వాళ్ళందరినీ తమ సోదరిమణులుగా భావించి ఈ యాజమాన్యం వారు వారికి కావలసినటువంటి పట్టు చీరలు, బంగారు ఆభరణాలు, వారికి కావలసినటువంటి ఇతర వస్తువులు వీటన్నిటి మీద కూడా విశేషమైనటువంటి రాయితీలు ప్రకటించి ఈ శ్రావణ మాసం 4 రోజుల పాటు సౌభాగ్యవంతుల సేవకు సర్వం సిద్ధమైంది షాపింగ్ మాల్ అని చెప్పడం కోసమే నాకు ఇరువైపులా ఈ చందనా బ్రదర్స్ యాజమాన్యం వారు చూస్తున్నారు. వీరు ఈ 4 రోజుల పాటు పట్టు వస్త్రాల మీద, బంగారు ఆభరణాల మీద అన్నిటి మీద కూడా విశేష రాయితీలు ప్రకటించి, అంతేకాకుండా ఈ వ్రతాలు రోజుకున్నటువంటి మహిళలకు తాము వ్రతకల్పం పుస్తకాలు ఇవ్వడం కానీ, ఇంకేదైనా వారికి సర్వీసెస్ చేయటం కానీ, వారికి ఆధ్యాత్మిక సేవలు అందించడం కోసం ఈ 4 రోజులు పవిత్రంగా ఇక్కడ శ్రావణ మాస ప్రాశస్త్య మహోత్సవాలు అనేటువంటి ఒక క్యాప్షన్ తోటి ఈ 4 రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయి. ఇంకా చిన్నపిల్లలు వరలక్ష్మి అమ్మవారిగా, అలాగే మంగళగౌరి అమ్మవారుగా, సరస్వతి అమ్మవారుగా వాళ్ళు వేషధారణ చేసి చిన్నపిల్లలు వాళ్ళు ప్రదర్శన కూడా తర్వాత ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే బంగారం, ప్రత్యేకంగా బంగారం కొనుగోలు చేసేటువంటి కస్టమర్స్ ఎవరైనా సరే వాళ్ళు షోరూములలో మోసపోకూడదని, నష్టపోకూడదని బంగారం కొనే వాళ్లకు కొనుగోలుదారులందరికీ అవగాహన తరగతులు కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే మా చందనా బ్రదర్స్ ఆడపడుచులకి మేము ఇస్తున్న రాయితీలు గ్రాముకి 55 రూపాయలు భారీ తగ్గింపిస్తున్నామండి బంగారంలో. అలాగే సిల్వర్లో మజూరీలో 50%, 50% వరకు ఇవ్వడం జరుగుతుందండి. అంటే బంగారం ధర ఎలా అంటే మీరు నమ్మసక్యంగా ధరలు మా దగ్గర ఉంటాయండి. అలాగే భారీ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మా ఆడపడుచులకి, మా చందనాకి బులెటిన్లో షార్ట్ బ్రేక్.